వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధురి కండవల్లి. ఇంత ఎండ నేను భరించలేకపోతున్నాను, గొడుగు పెట్టేసుకున్నాను. ఎండలు ఎలా ఉన్నాయండి, మండేటట్టుగా ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకుంటున్నారా? మేము జాగ్రత్తలు తీసుకుందనే అనుకుంటున్నాము, కాకపోతే ఎండకి బలైపోతూనే ఉన్నాము. ఈ రోజు జాబిల్లి కోసం ఆకాశం అల్లే సీరియల్ షూట్ వచ్చి శంషాబాద్ మామిడిపల్లిలో ఉన్న శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతుందన్నమాట మా షూట్. సో ఈ గుడికి చాలా అంటే చాలా పురాతనమైన టెంపుల్, ఇంచుమించు 400 years ఓల్డ్ టెంపుల్ అంట. చాలా బాగుంది. అన్నిటికంటే మించి కాస్త నీడ ఉందన్నమాట. సో ఒకసారి అలా చూపించు. నీడ, అక్కడ చెట్లు అవి ఇవి చాలా బాగున్నాయి. మాక్సిమం కవర్ చేశానండి ఈ టెంపుల్ కి. ఇంకా ఒకవేళ ఎవరు రాలేదు అనుకున్నా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. సమ్మర్ లో కూడా చాలా బాగుంటుంది. సో ఈ రోజు ఏంటంటే ఇక్కడ షూట్ జరుగుతుంది. అండ్ ఈ రోజుకి మరో స్పెషల్ కూడా ఉంది. ఆ స్పెషల్ ఏంటో తెలుసా? నీకు అస్సలు నేను గొడుగు వదలను. నువ్వెక్కడుంటే అక్కడ గొడుగు నీకే. అవునా? అయ్యో, నా మీద ఎంత ప్రేమ. ఈ రోజుకి మాత్రమే. అయ్యో, కండిషన్స్ అప్లై లాగా. ప్రతిరోజు నా పుట్టినరోజు అంటే ఎంత బాగుండేదో. ఏమి చెప్పకుండానే తన నోటితో తనే చెప్పుకుంది మా ప్రిన్సీ. ప్రిన్సీ హ్యాపీ బర్త్డే. అది యాక్చువల్లీ జాతక ప్రకారం, గ్రహగతిల ప్రకారం, నా బర్త్ సర్టిఫికేట్ ప్రకారం రేపు అనమాట, నిన్న అనమాట పుట్టినరోజు. ఇప్పుడు మాట్లాడారు. లేదు, గొడుగు కోసమైనా పుట్టినరోజు చేసుకోవాలనిపిస్తుంది. పార్టీ లేదా ప్రిన్సీ? పార్టీ లేదా పుష్ప? పుష్పని అడిగితే పుష్పని వెళ్ళి అడుగు అంటారు. అందుకని నేను యాక్చువల్లీ తెలుసా, పార్టీ ఇద్దామని అనుకున్నా, కానీ చూడండి దైవీకమైన ఒక లొకేషన్ లో ఉన్నాము. ఇక్కడ పార్టీ చేసుకోకూడదు, భయభక్తితో పూజలు చేసుకోవాలి. వచ్చిందండి వయ్యారి. ఈ రోజు మా షెడ్యూల్ వచ్చి 10 to 10 కదా టైమింగ్. ఆఫ్టర్ 10 మనం గుళ్ళో ఉంటాంగా. నేను డైరెక్టర్ గారికి చెప్పేసి 10 to 12 చెప్పిస్తాను. కానీ ఇంకో విషయం మంచి జరిగింది ఏంటంటే, మనకి మామూలుగా షూటింగ్స్ ఉన్నప్పుడు మనము టెంపుల్ కి వెళ్ళి రావడం అంటే షూటింగ్ కష్టము. కానీ ఇప్పుడు నీ బర్త్డే కి ఈ రకంగా కలిసి వచ్చింది. సో ఫస్ట్ మనం పిలవడానికి ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? మన ఇద్దరం ఒక వీడియో చేసాం, 11 అవ్వలేదు ఇంకా. చాట్ పెట్టండి అయ్యా, 11 అయిందయ్యా, ఇంకా ఫస్ట్ షాట్ కూడా పడలేదయ్యా. సేమ్ మళ్ళీ రిపీట్ అయింది. అది గుళ్ళోనే. మనకి గుడిలో ఉంటే ఇలా ఉంటది. లేట్ వస్తున్నట్టుంది మాకు. షార్ట్ 160 లో కొట్టే ఆయన బండి నేను లేట్ అయిపోయిందని చలాన్ కూడా పడిపోయింది పాపం. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? కానీ యూజ్ లేదు. యూజ్ ఉంది అనుకుంటే ఎన్ని పడినా చలాన్ కట్టుకోవచ్చు, పర్లేదు. అసలే నువ్వు చాలా మంచి సిటిజన్ వి. చలాన్లు ఎక్కడ కూడా బాకీ ఉంచదు. సరే, ఇప్పుడు మనం దర్శించుకోవడానికి వెళ్దామా? వచ్చేసేయండి, దర్శనం చేసేసుకుందాం. అమ్మాయి ఏం టార్చర్. ప్రతిరోజు పుట్టినరోజు అయితే ఇలాంటి రాజమర్యాద దొరుకుతాం. ఓ, నీకు కృష్ణ పట్టాడు అయితే నాది ఎందుకులే. అది అదే ఇదే తమ్ముడు ప్యాకెట్. ఓ బా, అక్కడ రావి చెట్టు చల్లగా ఎంత బాగుందో. అక్కడ భోజనాలు అక్కడ కూర్చున్నాం. సరే, భోజనాలు నీకు చెట్టు కింద కూర్చుని తినడం అంటే భయం కదా, అప్పుడు గొడవ పెట్టుకుంటాను. సరే, టెంపుల్కి వెళ్దాం అయితే. ఏది ఎక్కడి నుంచి దర్శించుకో? ఇటేనా? గొడుగు తీసేసారా? ఒకసారి చెట్లు, చేమలు, ఒక గెల కొట్టేసుకుందామా? ఇక్కడ కొబ్బరి నీళ్ళు. ఫోన్ వచ్చింది, ఎందుకు బంగారం ఇవ్వలేదు? ఇదిగో ఇక్కడ మా షూటింగ్ ఇప్పటికి వచ్చి మమ్మల్ని పిలవలేదు. మేము వచ్చి 9:30కి వచ్చామండి. మా డైరెక్టర్ గారు ఇప్పటికి వచ్చి మనం పిలవలేదు. గుడ్ మార్నింగ్. అగ్నిదేవి, అగ్నిదేవ్ అంటేనే ఆయన కాస్ట్యూమ్స్ కి పెట్టింది పేరు.
లేదు. ఈ ఎండలో ఆయన అగ్నిలా మారిపోతున్నాడు పాపం కదా, పేరుకి తగ్గట్టు. అసలు ఇది ఎలా ఉంది తెలుసా, ఒక బెడ్షీట్ కప్పుకోవడమే, రగ్గున్నాయే అది కప్పుకోవడమే. పాపం ఈ ఎండాకాలంలో ఏదో చూడండి ఒకసారి, దీన్ని కప్పుకొని ఆయన షూటింగ్ చేస్తున్నారంటే అసలు మామూలు విషయం కాదు. కష్టజీవి. ఈ పేరు చెప్పినప్పుడు నేనేమో అనుకున్నా కానీ ఇప్పుడు అర్థమవుతుంది నాకు. అగ్నిదేవ్ అంటే అగ్ని మాడిపోయి పైగా ఈరోజు బెల్ట్ కూడా మర్చిపోయి వచ్చిన, ఏం చేయాలో అర్థం. ఓయ్ అయితే షార్ట్లంతా ఊడుతున్నాడు. ఇలా ఉన్నా బెటర్ నువ్వు. అది అగ్నిదేవ్ మ్యానరిజం కొత్తగా ప్రవేశపెట్టింది. కాదు సీరియస్ గా ఇలా చూస్తా. షూట్ ఉందంటే 70, 80, అప్పుడప్పుడు 100 మెంబర్స్. సో 100 మెంబర్స్కి వంట చేయాలంటే ప్రతిరోజు ఒక ఫెస్టివల్ ఫీలింగ్ లానే ఉంటుంది. సో ఇక్కడ వంటలు కార్యక్రమం కూడా జరుగుతుంది. మా వాళ్ళ ఉదయ్ ప్రొడక్షన్. పెళ్ళుందా? ఓ ఈరోజు పెళ్లి భోజనం తినొచ్చు అన్నమాట. అయితే రోజు ఎలానో సీరియల్ ఉంటే ప్రొడక్షన్ ఫుడ్ తిని బోర్ కొట్టింది అనుకున్నప్పుడు పెళ్లి భోజనం, స్వీట్స్ ఏం పెడతారో. ఒక పక్కనేమో ప్రిన్సీ బర్త్డే. ఆహా ఏంటి అన్ని ఇలా కలిసి వచ్చేస్తున్నాయి చూడాలి. పెళ్లి మండపం అక్కడ సెపరేట్ గా కట్టారు చూడండి. మొత్తం అంతా కూడా రాతి దాంతో కట్టకి సంబంధించి సీలింగ్స్ ఉన్నాయి. సో మొత్తం అంతా కూడా ఇక్కడ ప్రాపర్టీస్ తెచ్చిపెట్టారు, ఇవన్నీ వాడతారనమాట. సమ్మర్ సో అందుకే మా షూట్లో ప్రతిరోజు ఏదో ఒక వెరైటీ ఉంటుందన్నమాట. ఒకరోజు మజ్జిగ చేస్తే, ఒకసారి సబ్జా వాటర్ చేస్తారు, మొత్తం టీం అందరికీ పంచుతారు ఇలా. భోజనం తినాలంటే పెట్టి ఉండాలి ఆకు నిండా. అంటే జనాలు బుర్రా తింటాను కదా, అందుకే అన్నం వద్దనిపించింది. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అలాగా. ఇక్కడ అంతా ఏం మాట్లాడుకున్నావు తెలుసా, బూజు అక్కడ ఎలా పట్టింది. నిజంగా సినిమాలో చూపించినప్పుడు అసలు ఎలా క్రియేట్ చేస్తారా అనిపించేది. ఇప్పుడు చూసా బూజు మెషిన్ కూడా చూపిస్తాం మీకు. మొత్తం నా యూట్యూబ్ ఏదనుకుంటా చేసేస్తావే. అది యూట్యూబ్ మన వాళ్ళతో మాట్లాడుతుంటే చూసి అలా అర్జెంట్గా చూడాలి. అక్కడికి వెళ్ళు. బ్యాక్గ్రౌండ్ బట్టి సెల్ఫీకి వాల్యూ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మా బాలకం ఎలా అయిందో చూడండి. అన్నిటికంటే కాళ్ళు చూడండి. జయ డ్రెస్
నాశనం సర్వనాశనం. ఎలా ఉన్నారు? పైకి అంటున్నాడు అలా చేస్తున్నావు ఏంటన్నా మమ్మల్ని? మనం పరంపర దూరం దూరం దూరం. ఇది కొత్త స్టైల్ అమ్మా, కొత్త స్టైల్. అన్ని కాదు డైరెక్ట్ గోపురం కూడా లేకుండా ఉంది. అది టిష్యూ ఫీల్డ్ లో ఉన్నాయి కదా వచ్చా. చేతుల్లో పెట్టుకుని మెహందీ పెట్టుకున్నప్పుడు కూడా ఇంత కష్టపడలేదు. అంటుకుంటే అంటుకుంటలే అని వదిలేసేవాళ్ళు. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే డియర్ ప్రిన్సీ గారు. హ్యాపీ బర్త్డే టు యూ. పార్టీ లేదా పుష్ప? అయ్యో ఏదో వినపడట్లేదు. ఒక్కటి అడక్కు. బర్త్డే రోజు గుడికి వెళ్తాం, అలాంటిది బర్త్డే రోజు అంతా గుళ్ళో ఉండడం ఎంత అదృష్టం. అలాంటిది గుళ్ళోనే కేక్ కట్ చేసుకోవడం, ఆహా ఇంకా అదృష్టం. అంతేగా అంతేగా. ఏం విన్నారు మీరు? ఇది ఏం చెప్పారు మీరు? ఇక్కడ స్పీకర్. హ్యాపీ బర్త్డే స్పీకర్. హ్యాపీ బర్త్డే స్పీకర్ గారు. యాక్చువల్లీ తెలుసా ఈ రోజు లైట్ ఇక్కడ ఉందండి. ఏంటంటే యాక్చువల్లీ తెలుసా ఈ రోజు నాకు గుడిలోనే నా పుట్టినరోజు మొత్తం గుడిలోనే ఉన్నాను. గుడిలోనే సెలబ్రేషన్ అయిపోయింది, గుడిలోనే కేక్ కట్ చేసేసాను. అదే కదా చెప్పాను నేను కూడా. ఇప్పుడు విన్నారా జయ గారు నేను చెప్పింది అదే. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు కూడా వినలేదు. అదే పక్కన ఎవరు పేరు? దీనే అంటారు మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రెసెంట్ అని. మొత్తానికి ఈ రోజు వ్లాగ్ నేను కంప్లీట్ చేసేసాను. శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నిజంగా చాలా బాగుంది. కానీ మా షూటింగ్ మాత్రం ఇంకా కంప్లీట్ అవ్వలేదు. రెగ్యులర్ గా కాకుండా ఈసారి 10 to 10 కాల్ షీట్. శంషాబాద్ చాలా దూరం, ఇంటికి వెళ్ళడానికి ఎంత టైం అవుతుందో తెలీదు. సో మొత్తానికైతే దట్స్ ఆల్. మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ బాయ్.